Hi guys, welcome to my channel. This is Vijay. You're watching Vijay Jobs. Guys, latest గా మైక్రోసాఫ్ట్లో కొన్ని జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి గైస్. దానికోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికంటే ముందు మీరు మన యొక్క ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దాంతోపాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి గైస్, మనం ఇప్పటిదాకా వచ్చిన వీడియోస్కి 50% వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు గైస్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ చేయండి. అండ్ దాంతోపాటు మనకు వీడియోకి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా జాబ్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ దానికోసం కూడా వీడియో చేస్తాను గైస్. చెప్పాను గైస్, మనకి మైక్రోసాఫ్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిలీజ్ అయిందని. అండ్ ఈ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. దాంతోపాటు ఫర్దర్గా మన యొక్క ఛానల్స్ కూడా లింక్స్ కూడా డిస్క్రిప్షన్ పెడతాను. వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు టైం జాబ్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చూడండి గైస్, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది ఇది జాబ్లోకి చూసుకుంటే హైదరాబాద్ ఉంటుంది. ఇది 50% అనేది వర్క్ ఫ్రమ్ హోమ్, 50% వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. డెజిగ్నేషన్ చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెజిగ్నేషన్. మనకి జస్ట్ May 1 ఈరోజే మనకి జాబ్ అనేది పోస్టింగ్ జరిగింది. ఇది ఫుల్ టైం అండ్ ఆన్ రోల్ కంపెనీ ఎంప్లాయీ. ఇది దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఆర్ టెక్నికల్ డిసిప్లిన్ కాసి చేశారో వాళ్ళు దీనికి కంప్లీట్లీ ఎలిజిబుల్. దాంతోపాటు ఎవరికైతే కోడింగ్లో ఎక్స్పీరియన్స్ C++, జావా స్క్రిప్ట్, పైథాన్ వీటిలో ఎక్స్పీరియన్స్ ఉందో వీళ్ళకి మాత్రమే స్పెషల్గా ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు వీళ్ళు 2 years ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చూస్తున్నారు. వాళ్ళు మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. చూసుకుని క్లియర్గా అయితే డీటెయిల్స్ అయితే రాసి ఉన్నాయి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 2+ year ఆఫ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ బిల్డింగ్ and running cloud services at large scale but not including C++ or Java. మీకు ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం ఈ యొక్క డిజైనింగ్ అండ్ బిల్డింగ్ అండ్ రన్నింగ్ క్లౌడ్ సర్వీస్ ఉండాలి అండ్ లార్జ్ స్కేల్ ఇంక్లూడ్స్ అని చెప్తుంది అండి. అండ్ దీని అప్లికేషన్ ప్రొసెస్ చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ చూసారా, మనకి మైక్రోసాఫ్ట్ పేజ్ అయితే ఓపెన్ అయింది. మీకు అకౌంట్ లేనట్టయితే ఫస్ట్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నది కాబట్టి డైరెక్ట్ సైన్ ఇన్ కొట్టేస్తాను. చూసుకుని గైస్, మీకు మరిన్ని ఏమైనా జాబ్స్ కోసం పర్టికులర్ తెలుసుకోవాలనుకుంటే దానికోసం కంప్లీట్గా కామెంట్లో మెసేజ్ చేయండి. దానికోసం అయితే డెఫినెట్లీ ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏ ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది, ఎలాగే అప్లై చేయాలి, కొన్ని ఫామ్స్ నాకు అర్థం కావట్లంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు గైస్, మనకి పేజ్ అయితే ఓపెన్ అయింది. నాకు లాగిన్ అయిపోయింది విజయ్ కుమార్ అని. మీకు క్రియేట్ అయిపోయిన తర్వాత ఇలా పేజ్ అయితే వస్తుంది. అంటే మీరు అప్లై అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి మీ యొక్క డీటెయిల్స్ ఆటోమేటిక్గా మొత్తం ఫిల్ అయిపోద్ది. అండ్ మీ రెజ్యూమ్ ఎవ్రీథింగ్, మీ యొక్క అటాచ్మెంట్స్ జస్ట్ మన ఇక్కడ క్లిక్ చేసి సేవ్ అని కంటిన్యూ కొట్టండి. మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందు మీ యొక్క వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే ఇఫ్ ఇంకా కొన్నిసార్లు మీ మెయిల్కి కాంటాక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా కాల్ మనకి నెంబర్కి మనకి మొబైల్కే కాంటాక్ట్ అయితే అవుతారు. చూడండి, అదర్వైజ్ టు వర్క్ ఇన్ ఇండియా ఎస్. మీకు ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయా, ఇమిగ్రేషన్ రిలేటెడ్ ఎస్ ఇవ్వండి. సేవ్ అండ్ కంటిన్యూ. చూస్తారా, ఇక్కడ చెప్తుంది ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఏమైనా తప్పు డీటెయిల్స్ ఫిల్ చేసినా ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు. నేను ఓకే సేవ్ అండ్ కంటిన్యూ కొడుతున్నా. చూసుకోండి గైస్, మీరు అయితే ఎప్పుడు చెప్తాను, రెజ్యూమ్లో మాత్రం ఏ అప్లికేషన్ తగ్గ రెజ్యూమ్ ఉండాలి. అన్నిటికీ అవుట్ రెజ్యూమ్. వీటిని క్లియర్గా చదివి దాని యొక్క మీరు ఆన్సర్ వరకు అయితే ఆన్సర్ చేయండి. అంటే ఇది ఏం తెలియకుండా ఎస్ఆర్ నో అనే బ్లైండ్గా వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కటి క్లియర్గా చదవండి. దానికి మీరు సూటబుల్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. మీకు ఫుల్ టైం ఎంప్లాయ్ కావాలా, పార్ట్ టైం ఎంప్లాయ్ కావాలా? ఫుల్ టైం ఎంప్లాయ్ క్లిక్ చేసుకోండి. ఇవేం అవసరం లేదు, జస్ట్ సబ్మిట్. మొత్తం అంతా క్లియర్గా చూసి సబ్మిట్ చేశారనుకో, ఇక్కడ చూస్తే లాస్ట్ అడుగుతుంది మీకు 2 years ఆఫ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నదా అని. ఎస్ అని పెట్టండి, ఎందుకంటే ఇది ఉన్న వాళ్ళే తీసుకుంటుంది. సబ్మిట్ చేయగానే చూసుకోండి కదా, ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ నోటిఫికేషన్ అంటే చాలా రేర్ రావడం. ఇది ఫిల్ చేసే ముందు తప్పులు చేయకుండా ఫిల్ చేస్తే మీకు డెఫినెట్లీ మీకు హెచ్ఆర్ నుంచి కాల్ బ్యాక్ వస్తుంది. ఫర్దర్ ప్రాసెస్కి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఏమైనా తప్పుగా ఫిల్ చేసినా, రెజ్యూమ్లో పెట్టవలసిన డేటా పెట్టకుండా చేసినా మీకు కాల్స్ అయితే రావు కదా. చూసారా, అప్లికేషన్ సబ్మిటెడ్. మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత హెచ్ఆర్ అనేది యాక్సెప్ట్ చేస్తే మనకి సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది, థర్డ్ రౌండ్ ఆఫర్, ఫోర్త్ ఆన్బోర్డింగ్, లాస్ట్ రౌండ్ హైర్డ్.
అండ్ ఇది ఒకటే కాదు, మనం చూసుకుంటే ఇందులో ఓన్లీ ఇది ఒకటే కాదు, నియర్లీ 3 జాబ్స్ అట్ ఎ టైం పడ్డాయి. వాటి కోసం చూపిస్తుంది చూడండి. జస్ట్ ఈరోజు పడింది. 2 days బ్యాక్ అయితే మనకి ఆల్రెడీ ఇంకో హైదరాబాద్ లొకేషన్. ఇది 100% వర్క్ ఫ్రమ్ హోమ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనే డెసిగ్నేషన్ తోటి. దీనికైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండేది 50% వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ 5 years ఎక్స్పీరియన్స్ అయితే మనకి 100% వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. బట్ ఈ లొకేషన్ కూడా హైదరాబాదే. ఇది మనకి 29th April పోస్ట్ చేశారు కదా. మీకు అకౌంట్ అనేది లాగిన్ చేసుకుంటే ఇందులో కెరియర్లో లేటెస్ట్ కొంచెం ప్రతి జాబ్స్ కోసం ఉంటుంది. చూసి మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేయండి. ఎలిజిబుల్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో ఇవన్నీ మీ యొక్క రెజ్యూమ్లో హైలైట్ అవ్వాలి. అప్పుడే మీకు HR నుంచి ఇంటర్వ్యూ కాల్ అయితే వస్తుంది గైస్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.